పాత కుండల్లో నీళ్ళు చల్లగా అవ్వట్లేదా? పాత కుండలను పక్కన పెట్టేసి కొత్త కుండలు తెచ్చుకోవాలి అనుకుంటున్నారా? అలా అవసరమే లేదండి. పాత కుండల్ని కూడా కొత్త వాటిలా ఎలా మార్చేయాలి, ఎలా చల్లగా అయ్యేలా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. యూట్యూబ్లో ఎక్కడ లేని టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. హాయ్, నేను హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ హరిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్లో బోలెడన్ని వీడియోస్ ఉన్నాయండి. ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇవాళ ఏంటి అంటే, మొన్న ఊరు వెళ్ళినప్పుడు అమ్మ కుండ లేదేంది అని అడిగాను అనమాట. ఇది చాలా ఏళ్ళు అయిపోయింది ఈ కుండ తెచ్చేసి. అయితే ఏంటంటే, ఆ కుండ చల్లగా అవ్వట్లేదు, అందుకని చెప్పేసి పక్కన పెట్టేశాను. మళ్ళీ కొత్త కుండ తెచ్చుకుందాంలే అని చెప్పిందనమాట. అయితే నేను తీసుకురా, ఆ కుండను కొత్త దానిలాగా మార్చేస్తాను అని చెప్పానమాట. నిజంగానా అని చెప్పేసి తీసుకొచ్చింది. అయితే ఫస్ట్ మనం నీట్గా వాష్ చేసుకోవాలని. ఏ కుండలైనా కూడా మనం పక్కకు పెట్టేసామనుకోండి, మనం ఎంత సీజనింగ్ చేసినా ఎంత వాడినా కూడా పక్కకు పెట్టేస్తే మళ్ళీ మనం నీళ్ళు పోస్తాం కదా, అప్పుడు మనకు మట్టి వాసన వస్తాయన్నమాట. అందుకని చెప్పేసి తెచ్చిన తర్వాత ఊరి నుంచి అమ్మ అయితే నైట్ అంతా కూడా నీళ్ళు పోసి అలానే పెట్టేసింది. తర్వాత మార్నింగ్ లేచి ఆ కుండను నీట్గా వాష్ చేసింది అనమాట. లోపల అంతా కూడా నీట్గా వాష్ చేసుకోవాలి. సాల్ట్ కాస్త వేసేసి బాగా నీట్గా వాష్ చేస్తే మనకి ఫోర్స్ లాగా ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి కుండకు. అది ఏమైనా దుమ్ము ధూళి అలా ఇరుక్కుపోయినా కూడా అంత చల్లగా అవ్వవన్నమాట. అందుకని చెప్పేసి కాస్త ఉప్పు వేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఇంకా మా పైనంతా కూడా తడి ఆరిన తర్వాత ఇంకా నేను చెప్పాను కదా టిప్ చెప్తా అని చెప్పేసి, అదే ఈ టిప్ అనమాట. మనకు ఎర్రమట్టి దొరుకుతుంది కదా బజార్లో, అది తీసుకొని వచ్చి నీళ్ళల్లో కలిపేసుకొని ఒక క్లాత్ తీసేసుకొని మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి. అప్పుడు ఏంటంటే అమ్మ కొత్త కుండ తెచ్చినప్పుడు వెలుస్తుంది అనమాట. అందుకని చెప్పేసి చిన్న చిన్నగా చుక్కలు చుక్కల్లా కారుతుంది అని చెప్పేసి ఇలా సిమెంట్ అయితే రాసేసింది. ఇలా సిమెంట్ రాసినా కూడా అంత చల్లగా అవ్వవండి. అయితే మనం ఎక్కువ ఏళ్ళ తరబడి వాడుతున్నా, పోయిన సంవత్సరానికి ఇప్పుడు వాడుతున్నా కూడా అంత చల్లగా అవ్వవన్నమాట. మనం కొత్తగా తెచ్చేసుకొని అప్పుడు వాడుకోవడం వల్లనే అంత చల్లగా అవుతాయి. కాకపోతే ఇలా మనం ఎర్రమట్టి మొత్తం కూడా అప్లై చేసేసుకొని బాగా ఆరిన తర్వాత నీళ్లు పోసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎంత చల్లగా అవుతాయో. మళ్ళీ మనం కొత్త కుండలు కొనుక్కునే అవసరమే ఉండదన్నమాట. ఇలా ప్రతి సంవత్సరం చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. మీకు చాలామందికి డౌట్ రావచ్చు, ఇలా మనం మట్టి పూస్తున్నాం కదా, ప్రతిసారి ముట్టుకున్న ప్రతిసారి కూడా ఈ మట్టి మన చేతులకు అంటుతుంది కదా అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు. అయితే ఏమీ అంటదండి. అసలు మనం నీళ్ళ తడి పెట్టేంత వరకు నీళ్ళ తడి మనం చేసామనుకోండి, అప్పుడు మనకు అంటుతుంది తప్ప నీళ్ళ తడి లేకుండా మనం చేతితో పట్టుకున్నా కూడా అస్సలు అంటుకోదండి. చాలా బాగుంటుంది అనమాట. మనము నీళ్ళు పోసి పెట్టుకున్నాం అనుకో, ఎప్పుడైనా కూడా నైట్ నీళ్ళు పోసి పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్ అంతా కూడా చల్లగా అవుతాయి. మనం యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. నేను ఎప్పుడైనా కూడా కుండలకు నైటే నీళ్ళు పోసి పెడతాను. ఇంకా మార్నింగ్ అయితే బాగా యూస్ చేసుకోవడానికి బాగుంటాయి, చల్లగా అవుతాయి. ఇదైతే ఈ టిప్ అయితే మీతో షేర్ చేయాలి అని చాలా రోజుల నుంచి ఉండే. కాకపోతే నాకు పాత కుండ కూడా పగిలిపోయింది. ఇంకా లక్కీగా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే దాన్ని అసలే పక్కకు పెట్టేసినారు కదా అని చెప్పేసి ఆ కుండ మీద ప్రయోగాలు అయితే చేశానన్నమాట. నిజంగా చాలా బాగా వర్కౌట్ అయిందండి. ఇది మామూలుగా ఎర్రమట్టి అంటేనే చాలా చలువ చేస్తుంది అనమాట. మనకి ఏదైనా గుల్లలు, వేడి గుల్లలు అలా వస్తూ ఉంటాయి కదా, మనము వాటిపైన అప్లై చేసినా కూడా తొందరగా నొప్పి తగ్గుతుంది. అలాగే తొందరగా కూడా ఆ గుల్లలు అనేది పోతాయి అన్నమాట. అంత పవర్ఫుల్ అనమాట ఈ ఎర్రమట్టి. ఇంకా ఇది ఎప్పుడెప్పుడు మీతో షేర్ చేయాలన్న టిప్ కూడా మీతో షేర్ చేశాను. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీరు ఈ టిప్ని ట్రై చేసి ఎలా అనిపించింది, చల్లగా అయ్యాయా లేదా అనేది కూడా నాకు కింద కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. మాకైతే చాలా బాగా అయ్యాయండి. నేను వెంటనే కూడా వీడియో పోస్ట్ చేయలేదన్నమాట. ఒకసారి వర్కౌట్ కాకపోతే మీ దాకా పెట్టడం అవసరమా అని చెప్పి అనుకున్నాను.
అయితే నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. మనం కొత్త కుండ అయితే ఎలా ఇంట్లోకి తెస్తే ఆ స్మెల్ అవన్నీ ఉంటాయి కదా, అలానే ఉంటుందన్నమాట. ఎర్రమట్టితో ఇలా చేస్తే ఇలా నేను అంటించుకోవాలని చూస్తున్నా కూడా అస్సలు అంటకుంటుందన్నమాట. మనం ఎప్పుడైనా కడుక్కోవాలంటే కూడా లోపల మాత్రమే కడిగేసుకొని పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి. మట్టి పోవడం అలా ఏమీ ఉండదు. ఇంక ఇలా అమ్మ అలా కడిగేసి నీళ్ళైతే పోసి పెట్టేసింది. ఫ్రిడ్జ్‌లో తొందరగా నీళ్ళు చల్లగా అవుతాయి కదా, ఫ్రిడ్జ్‌లోనే పెట్టేసుకొని బాటిల్స్ తాగేద్దామని చెప్పి అస్సలు అనుకోకండి. ఎందుకంటే మన హెల్త్‌కి అంత మంచిది కాదు. చాలా వరకు థ్రోట్ ఇన్ఫెక్షన్స్, థ్రోట్ నొప్పి తీయడం అలా వస్తూ ఉంటుంది కదా, అలా కుండలో తాగితే మనకు ఎలాంటి పెయిన్స్ కానీ ఏవి రావండి. చాలా మంచిదన్నమాట కుండ యూజ్ చేయండి. నచ్చిందా వీడియో? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.